ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా డప్పుకొట్టు హరిబాబు యాదవ్ గారు ఎన్నికైన సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ బీసీ సంఘం ఘనంగా సన్మానం. గచ్చిబౌలి డివిజన్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా డప్పుకొట్టు హరిబాబు యాదవ్ ఎన్నికైన సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ బీసీ సంఘం వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ డప్పుకొట్టు హరిబాబుని పుష్పగుచ్చం అందిస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు జరగబోయే ఎన్నికల్లో బీసీలకు దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజు మాట్లాడుతూ బీసీ యువత రాజకీయాల్లోకి రావాలని, రాజ్యాధికారాన్ని అవినీతి అగ్రవర్ణ కులాల నుండి చేజిక్కించుకుని చక్కటి పరిపాలనను అందించాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేలా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డప్పుకొట్టు హరిబాబు యాదవ్, పెద్దరాజులు, మధు మరియు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హరిబాబు గారిని ప్రధాన కార్యదర్శిగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు నియామక పత్రం తీసుకున్న తర్వాత మన హరిబాబు గారు అందరినీ కలవడం జరుగుతుంది. ఆయనకు మంచి జరగాలని బీసీ ఫెడరేషన్ తరఫున ఆర్కే సాయన్న అధ్యక్షునిగా ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ విషయాన్ని మనం అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలంగాణ ప్రతి రాష్ట్రానికి కూడా జాతీయ స్థాయిలో హరిబాబు గారు ఆయన పోరాటాలు చేసి బీసీల కోసం న్యాయం చేయాలని, ఆ న్యాయ పోరాటంలో అందరికీ కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని హరిబాబు గారిని కోరుతూ ముగిస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే కలలు కన్నారో వెనుకబడిన వర్గాలందరికీ మరి విద్యార్థుల పట్ల న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడాలి అని చెప్పేసి మన హరిబాబు గారికి సూచన చేస్తూ మరి ముందు బీసీ నాయకులు కాకుండా ప్రతి విద్యార్థికి తన వంతు సేవ అందించాలని చెప్పేసి బీసీ సంఘం తరఫున కోరుతున్నాం. జై బీసీ, బీసీల ఐక్యత.